మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2024 గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాము. మనకి తెలుసు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఏలినాట్స్ అని లాస్ట్ జనవరి నుంచి, అంటే లాస్ట్ జనవరి కాదు అంతకుముందు నుంచి వాళ్ళకి ఏలినాట్స్ అని ఉందని అందరికీ తెలుసు. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది గ్రహ సంచారమే మాట్లాడుకుంటున్నాము. 2వ ఇంట్లో మనకి శని ఉన్నారు, 3వ ఇంట్లో రాహు ఉన్నారు, ప్రస్తుతం 4వ ఇంట్లో ఏమో మనకి గురు సంచారం జరుగుతోంది. అలాగే మనం 9వ ఇంట్లో ఏంటంటే కేతు సంచారం జరుగుతోంది. అండ్ ఆల్సో 12వ ఇంట్లో ప్రస్తుతం సూర్యుడు ఉన్నాడు. అంటే సన్ అంటే ఈవెన్ 1 మంత్కి 1.5 మంత్స్కి మారుతూ ఉంటారు కనుక మనం జనరల్గానే చెప్పుకుంటున్నాం అనమాట. సో మనం చూసాము అంటే ఏలినాట్స్ అని మనకి తెలుసు బాగా ఇబ్బంది పెడుతుంది. ఎలా ఇబ్బంది పెడుతుంది? కుటుంబ పరంగా ఇబ్బంది పెడుతుంది. అలాగే ఫైనాన్షియల్ డ్రెయిన్ అదే ఎక్కువ ఉంటుంది. మనం ఒక పని అనుకుంటే అది సాధించలేకపోతాము. అంటే మనం ఎంత శ్రమ పడినా మనకి ఫలితం అనేది దొరకదు. అది జనరల్ అన్నమాట. ఇప్పుడు గురు సంచారం ఏంటంటే మనకి 4వ ఇంట్లోంచి 5వ ఇంట్లోకి వెళ్తుంది. సో ఏంటంటే కొంచెం బెటర్ ఉంటుంది. కానీ ఏంటంటే మనకి డబ్బు దగ్గర మాత్రం అంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది కంటిన్యూ అవుతోంది ఈ ఇయర్ కూడాను. 5వ ఇంట్లోకి వెళ్ళినా కూడా మంచి మోతాదు మీకు ఏమో కనిపిస్తుంది. సడన్ అనేది ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సడన్గా మీకు నిధులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. కానీ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది కంటిన్యూ అవుతోంది. అలాగే హెల్త్ విషయం కూడాను. అలాగే మనం ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ చూసాము అంటే అది కొంచెం స్ట్రెయిన్డ్గానే ఉంటాయి. అంటే ఏంటి ఎదురు దెబ్బలు అనేవి తప్పదు. అలాగే డిసగ్రిమెంట్స్ అనేవి కూడా తప్పవన్నమాట. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది. అండ్ ఆల్సో మనం చూసామంటే మనకి అక్టోబర్లో మళ్ళా వక్రిస్తున్నాడు, గురు వక్రిస్తున్నాడు. ఆ టైంలో కొంచెం బాగుంటుంది మీకు అనే చెప్పాలి. ఎందుకంటే 4వ ఇంటిని మళ్ళీ చూస్తున్నారు కనుక కొంచెం బెటర్ ఉంటుందనే చెప్పాలన్నమాట మీకు. కానీ శని ఈ సంవత్సరం ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు, ఇక్కడే ఉంటున్నారు కనుక, అంటే కుంభంలోనే ఉంటున్నారు కనుక కొంచెం ఫైనాన్షియల్ డ్రెయిన్, కొంచెం కాదు చాలానే ఫైనాన్షియల్ డ్రెయిన్ ఉంటుంది. అలాగే బిజినెస్ పీపుల్కి అంటే కొత్త పార్ట్నర్షిప్ ఏమీ మొదలెట్టద్దు. విస్తరిద్దాం అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని టైం చూసుకుని చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే ఎదురు దెబ్బలు అనేవి తప్పవు, ఆటంకాలు అనేవి తప్పవు అనమాట. అలాగే దీంట్లో ఉన్న స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు. స్పోర్ట్స్ పీపుల్ కూడా ఏంటంటే చాలా పైకి వస్తున్నాం, బాగా ఉన్నత స్థాయికి వస్తున్నాం అన్న వాళ్ళకందరికీ శ్రమ అనేది అస్సలు తప్పదు. చాలా శ్రమ అధికము. అలాగే ట్రావెలింగ్ ఉంటుంది. ట్రావెలింగ్లో ఏంటంటే శ్రమ అధికం ఉంటుంది, ఖర్చు కూడా అధికం ఉంటుంది. ఒక వస్తువు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. హెల్త్ విషయానికి వస్తే మన హెల్త్ మనకి కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది. తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఏంటి మనం ఒక 4 నెలలు మాట్లాడుకుందాం 2024లో ఆ టైంలో అంతా అన్నమాట. సుందాము కొత్త దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా డిసగ్రిమెంట్స్ తప్పవు అన్నమాట. కొన్నిసార్లు ఎడబాట్లు కూడా తప్పవు. అంటే ఏంటంటే మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంత బాగాలేదని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాము. అలాగే మనం చూసామంటే పెద్ద ఎంఎన్సీస్లో పనిచేసే వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంకా విస్తరించాలి, ఇంకా పైకి రావాలి, అంటే షైన్ అవ్వాలి అన్న వాళ్ళకి అందరికీ కూడా ఎదురు దెబ్బలే తగులుతాయి అన్నమాట. అది చూసాము అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లాభం వస్తుంది అని చెప్పలేము. శ్రమ అధికమవుతుంది, కాంపిటీషన్ అధికమవుతుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఎదురు దెబ్బలు తప్పవు. పార్ట్నర్షిప్ చెడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ సంవత్సరం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఎదురు దెబ్బలే కొంచెం తగులుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడాం ఫైనాన్షియల్ డ్రెయిన్ అని. వీళ్ళకి మంచి నెలలు అని చెప్పేప్పటికీ మే నెల చాలా బాగుంటుంది, అలాగే డిసెంబర్ చాలా బాగుంటుంది. అక్టోబర్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది బాగుంటుందని చెప్పినా కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వక్రిస్తున్నాడు జూపిటర్ ఆ టైంలో. సో మనకి డబ్బు అందుబాటులో రావాలి, లోన్స్ అందుబాటుకి రావాలి అంటే కొంచెం కష్టమే. ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గ్రహ నిర్మాణానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి మే తర్వాత అన్నమాట. ఇవన్నీ చూసుకోవచ్చు. మీకు కావాలి అంటే మీ జాతక రీత్యా మీకు మంచి సొల్యూషన్ కావాలి, మంచి రెమెడియల్ మెషర్ కావాలి, పరిహారాలు కావాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక మీ జాతకం చూసి పరిశీలించి మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే జాతిరత్నం కూడా మేము ఇస్తాం కనుక తప్పక మనీ సంప్రదించవచ్చు అన్నమాట. జనరల్గా మన రెమెడియల్ మెషర్స్ అంటే మనకి ఫస్ట్ శనికి చేయవలసిందే.
ఎవ్రీ వీక్ శని అంటే నవగ్రహాలకి ప్రదక్షిణ 108 సార్లు చేయడం అనేది ఉత్తమం. అలాగే శనిదానం చేయడం అనేది ఉత్తమం అన్నమాట. మనం నల్ల మేకు, నల్ల గొడుగు, నల్ల క్లాత్లో నల్ల నువ్వులు ఇవ్వడం, అలాగే తైల దీపం పెట్టడం అనేది చాలా చాలా మంచిది. శనికి ఏంటంటే పులుపు అనేది ఇష్టం, అందరికీ తెలుసు. ఇది నేను చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను. మన చేత్తో పులిహార చేసి లేకపోతే అన్నదానం చేయడం అనేది, చేసి పెట్టడం అనేది ఉత్తమం. అలాగే వృద్ధాశ్రమంకి వెళ్ళి కూడా మనం దానం చేయొచ్చు. తప్పక ఈ పరిహారాలన్నీ చేస్తే కొంచెం వెలుగు అనేది కనిపిస్తుంది, పాజిటివ్ డైరెక్షన్కి తీసుకెళ్తుంది. ఇవన్నీ చేయండి తప్పక. లేకపోతే మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఇంకో మీ జాతకరీత్యా మంచి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట.